అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని శరభవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోయం శ్రీ సౌమ్యను తన స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడు కసిం అనిల్ కుమార్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని చిత్రగొండలో శ్రీ సౌమ్యను ఉంచినట్లు కూడా సమాచారం అందగా పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్ట్ చేసి సౌమ్యను రంపచోడవరంకు తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, దీపిక, ఏదైతే రంపచోడవరం అల్లూరు జిల్లాలో సంచలనంగా మారిందో, దేవీపట్నంలోని సచివాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని సౌమ్య కిడ్నాప్ విషయం ప్రశాంతమైంది. అయితే కిడ్నాప్ కి కిడ్నాప్ చేసిన అనిల్ బాబు నలుగురితో కలిపి ఈ కిడ్నాప్ కి పాల్పడినట్టుగా రోజు తెలుస్తుంది. అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి పోలీసులు 2 బృందాలుగా మొన్న నుంచి కూడా మొత్తం దర్యాప్తు చేశారు. అయితే చిత్రకొండ ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతానికి మరో 50 కిలోమీటర్ల దూరంలో వీరిని కనుగొనడం జరిగింది. వెంటనే గుర్తించిన తర్వాత సౌమ్యతో పాటు అనిల్ బాబుని, అలాగే మరో 4గురిని, అంటే కిడ్నాప్ కి సహకరించిన వ్యక్తులను కూడా యువకులను కూడా అదుపులో తీసుకుని రంపచోడవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంట్లో ఉన్నతాధికారుల ఆదేశం తర్వాత వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో వీరు ఉన్నారు. అయితే వీళ్ళు ఏదైతే కిడ్నాప్ కోసం వినియోగించారో ఫస్ట్ ఒక ఇన్నోవా కారు, తర్వాత కారు మార్చి మరో కారులోకి వీళ్ళు వెళ్లారు. ఆ 2 కార్లని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని మీద మరిన్ని వివరాలు రంపచోడవరం పోలీసులు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ జిల్లా అధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత కానీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ కిడ్నాపర్లతో పాటు మహిళలను కూడా, అంటే కిడ్నాప్ గురైన మహిళలను కూడా రంపచోడవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో వీరినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.